చేస్తున్న బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగుతోంది. అఖిలపక్ష నాయకులు డిపోలు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపో నుంచి కదలలేదు. అనంతరం బీసీ నాయకులు పాత బస్టాండ్ నుండి జడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే బీసీ బిల్లుని పార్లమెంట్లో పెట్టి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో. మనతో రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు బంద్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో కులగణన జరగడం జరిగింది. ఈ కులగణనలో 56.4% బీసీలు ఉన్నారనేది నిర్ధారణ జరిగింది. ఈ సైంటిఫిక్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని అనుగుణంగా 42% రిజర్వేషన్స్ కావాలని మేమందరం కోరడం జరుగుతూ ఉంది. దీనికి ఎవరు మాకు వ్యతిరేకం కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నాయి. మాకు వ్యతిరేకం వల్ల ఒకే ఒక్కళ్ళు కార్పొరేట్ సంస్థలు. మేము ఏ పార్టీని అంటలే, బీజేపీ పార్టీని కూడా మేము అంటలే. నాకు తెలిసిన మేరకు బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో చేర్చి ఈ రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి ఆశ నాకుంది. తప్పనిసరిగా చేస్తారు. మనందరిలో ఈ రకమైనటువంటి స్పందన ఉంటే 100% బీసీలకి 42% రిజర్వేషన్ లభించడం ఖాయం. అంటే కాంగ్రెస్ బీసీలు మోసం చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ ఏం చెప్తారు? ఇప్పుడు ఏ పార్టీని మనం అయితే తిట్టట్లే. నాకు తెలిసిన మేరకు ఏ పార్టీని తిట్టాల్సిన అవసరం లేదు, అంత ఆవశ్యకత లేదు. ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు మనకి మధ్యలో నడుస్తున్నటువంటి వివాదం తప్ప బీజేపీకో కాంగ్రెస్కో కాదు. ఈనాడు బీజేపీ వాళ్ళు కూడా మాకు మద్దతు పలికారు. అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మేము వాళ్ళని వ్యతిరేకించట్లే. వాళ్ళందరినీ తీసుకొని మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో 9th షెడ్యూల్లో చేర్పించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పించాలని బీజేపీ వారిని కూడా మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అంతేగాని వారిని మేమే తిట్టట్లా, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఓకే, ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్? ఒకటి, బీసీ రిజర్వేషన్కి ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఓకే మద్దతు ఇస్తున్నాయి. కానీ రిజర్వేషన్కి అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఈ రాజకీయ దురుద్దేశాలు ఏమిటి అని మేము అడుగుతూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇది ప్రధాన బాధ్యత ఉందా లేదా అడుగుతున్నాం. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది. గవర్నర్ బిల్లు మీద సంతకం పెట్టించి పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంత మోకాలు అడుగుతున్నారు? ఓ పక్క క్షేత్రస్థాయిలోనేమో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్లో ఉన్న బీజేపీ పార్టీ, తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్కి 7 మంది ఎంపీలు ఉన్నారు. మీరేం చేస్తారో మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో దేశభక్త, ప్రజాతంత్ర, గాంధేయవాద, వామపక్ష, విప్లవ, సామాజిక శక్తులను కలుపుకొని మరో తెలంగాణ తరహా పోరాటం నిర్మిస్తామని మాస్లైన్గా హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో ఇది చెల్లుబాటు కాదు అని చెప్పి కోర్టులు చెప్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో చెల్లుబాటు కాదని కోర్టులు చెప్తా ఉన్నాయి. కానీ చెల్లుబాటు కావడానికి సంపూర్ణమైన అవకాశాలు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే ఈ రిజర్వేషన్లకు ఆటంకమే లేదు. ఇవాళ 50% దాటి అదనంగా ఉండడానికి వీల్లేదని చెప్తున్నటువంటి వీళ్ళు పక్కనే ఉన్న తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఎలా అమలవుతూ ఉన్నాయి? 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల అమలవుతూ ఉన్నాయి. మరి 9th షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు చేర్చి దీన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయరు? అంటే బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టే 9th షెడ్యూల్లో దీన్ని చేర్చడం లేదు. ఈ రిజర్వేషన్లని అమలు కానియకుండా ఆటంకపరచాలనే ఉద్దేశం ఉండబట్టే దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడం లేదు. నాయకులంతా కూడా ఒకటే చెప్తున్నారు, బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దీని మీద చొరవ తీసుకోవాలి. పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని ఆమోదించాలి. అదేవిధంగా రాష్ట్రపతి ద్వారా కూడా దీన్ని ఆమోదింపజేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్ ఖమ్మం.